ఆంధ్రప్రదేశ్కి 8 మంది కొత్త ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. భారత ప్రభుత్వ హోంశాఖ విడుదల చేసింది నోటిఫికేషన్. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ను కూడా ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్కి 8 మంది కొత్త ఐపీఎస్ల కేటాయింపు జరిగింది. ఏపీ క్యాడర్కు కూడా కొత్త అధికారులు వచ్చారు. అశ్విన్ మణిదీప్, శ్రీ జస్వంత్ చంద్ర, తరుణ్, గణేష భానుశ్రీ, జాదవరావు, నిరంజన్, మహేంద్ర సింగ్, జై శర్మ, బన్నా వెంకటేష్, ప్రతాప్ మౌర్య మొత్తం కూడా 8 మంది అధికారులను అయితే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఏపీ కేడర్కి కొత్త అధికారులు రావడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, కొత్త ఐపీఎస్ అధికారుల డీటెయిల్స్ ఏంటి? సాధారణంగా ఏదైతే ఇప్పుడు హలో ఎస్ వెంకట్. ఇప్పుడు సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఇట్లా అధికారులను కొత్తగా శిక్షణ పొందినటువంటి ఐపీఎస్ అధికారులను కానీ ఐఏఎస్ అధికారులను కానీ కేటాయిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 8 మంది ఐపీఎస్ అధికారులను ఏపీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 2023 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల ఆధారంగా వీళ్ళందరూ కూడా 2023 బ్యాచ్ కి చెందినవారు. తాజాగా కేంద్ర హోంశాఖ వీళ్ళందరినీ మొత్తం 200 మంది ఐపీఎస్ అధికారులకు సంబంధించి పలు రాష్ట్రాల్లో కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కొత్త అధికారులను ఏపీ కేటాయించడం జరిగింది. అసలు వాళ్ళు ఎవరు ఏంటనేది ఒకసారి చూస్తే అశ్విన్ మణిదీప్ కాకుమాను, ఇతను మన ఆంధ్రప్రదేశ్ కు చెందినవాడే, గుంటూరుకు చెందినటువంటి వ్యక్తి. అలాగే జీనో శ్రీ జశ్వంత్ చంద్ర, ఇతనికి సంబంధించినటువంటి వివరాలు అయితే పూర్తిగా లేవు, కానీ ఇతను బీహార్కు చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది, బీహార్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారిగా తెలుస్తుంది. అలాగే భానుశ్రీ లక్ష్మి అన్నపూర్ణ ప్రత్యూష, ఈమె కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వ్యక్తిగానే తెలుస్తోంది. అలాగే తరుణ్, అలాగే జై శర్మ, జాదవరావు, నిరంజన్, మహేందర్ సింగ్, అలాగే బన్నా వెంకటేష్, ఇతను కూడా మన శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అలాగే తరుణ్ ప్రతాప్ మౌర్య, ఈయన కూడా 2023 బ్యాచ్ కి చెందినటువంటి వ్యక్తి. ఇక వీళ్ళు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ పోస్టింగ్ లో నియమిస్తుంది ఏంటనే దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకారం కూడా అంటే దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక వాళ్ళకి సంబంధించి త్వరలోనే అంటే కొత్తగా జిల్లాలకు సంబంధించి కొంత మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ ఎస్పీలకు సంబంధించి అలాగే డీజీపీ ఆఫీస్ లో కూడా కొంత సమర్థవంతమైనటువంటి అధికారులను నియమించే అవకాశం ఉంది అనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వీళ్లను డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తారా లేదంటే ఇట్లా జిల్లాలకు కేటాయిస్తారా అనేది అయితే తెలియాల్సింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వెంకట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8 మంది కొత్త ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక ఇప్పటికే కనుక చూస్తే జిల్లాల పునర్విభజన జరుగుతుంది. మరొక వైపు ఇప్పుడు ఈ 8 మంది అధికారులను డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తారా లేకపోతే ఈ పునర్విభజన ప్రక్రియ తరువాత కూడా వీళ్ళందరినీ కూడా అలాట్ చేస్తారా అన్నది కూడా ఇంకా వేచి చూడాల్సిన అంశంగా ఉంది.